ఒక్కో డయాలసిస్ సెంటర్ నిర్వహణకు 100 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నామని వివరించారు. చౌటుప్పల్లో క్యాన్సర్ పేషెంట్ల కోసం పాలియేటివ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాబో రోజుల్లో మునుగోడు నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించబోతున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒక మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఒకే సంవత్సరంలో తెలంగాణలో 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయగా వచ్చే సంవత్సరం మరో 8 కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. నల్గొండ, సూర్యాపేటలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన చరిత్ర సీఎం కేసీఆర్ దేనని పేర్కొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్క డయాలసిస్ సెంటర్ కూడా ఉండేది కాదు. కానీ ఈరోజు గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి నియోజకవర్గానికి కూడా డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసి కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా వైద్యాన్ని అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యంగా డయాలసిస్ సేవల్లో తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి దిక్సూచిగా నిలబడ్డది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సింగిల్ యూజ్ ఫిల్టర్ మెథడ్ ద్వారా 1 పైసా ఖర్చు లేకుండా ప్రతి పేషెంట్కు ఫిల్టర్ మార్చుతూ మరి వైద్య సేవలు అందిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ.